ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాడు మనం అనేక కేసులు చూస్తున్నాం. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి కేసు చూస్తాం. ఎన్ని సంవత్సరాలైంది దాదాపు ఛార్జ్షీట్ పడేసి 2013లో కేసు ఛార్జ్షీట్ వేశారు. ఇవాళ వరకు విచారణకు నోసుకోవాలి. మొన్నటిదాకా 5 సంవత్సరాలు సీఎం అన్నారు. ఇట్లా అవినీతికరమైన కేసులో నువ్వు ఏం ప్రాపర్టీస్ అటాచ్ చేసావు, ఏం అమ్మావు అనేది మీరు ఇమీడియట్గా తీసుకున్న ఆ కేసుల్లో పూర్తిగా బెయిల్ లేకుండా మనం చేయగలిగితే కనుక అది విచారణ 45 రోజులు జరిగి అప్పుడు దాకా బెయిల్ అనే క్వశ్చనే లేదంటే కానీ పూర్తిగావు. అప్పుడు ఇంకా జైలు కట్టే పరిస్థితి ఎన్ని జైలు కట్టినా చాలు మనాళ్ళు. ఎందుకంటే 45 డేస్లో ఇన్వెస్టిగేషన్ అయ్యే పరిస్థితి లేదు. ఇవాళ 5-6 సంవత్సరాలు ఏసీబీ కేసులు నా దగ్గర ఉన్నాయి. కనీసం ఛార్జ్షీట్లు వేసే పరిస్థితి లేదు వాళ్ళ మీద. ఒక ఉద్యోగిని అక్రమంగానో సక్రమంగానో అన్యాయంగా సంపాదిస్తున్నాడో నిజమో లేదో మనకు తెలియదు. కానీ ఒక కేసు పెట్టినప్పుడు అతని విచారణ పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 6 నెలల్లో ఛార్జ్షీట్ వేయాలి. 6 సంవత్సరాలు ఎందుకు ఛార్జ్షీట్ వేయట్లేదు. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అలాగే ఒక కేసు పెట్టిన తర్వాత ఒక తప్పుడు కేసు అని రుజువు అయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు కనుక ఒక సాక్ష్యం చెబితే పోలీస్ ఆఫీసర్ మనం ఒక విషయం చెప్తే వాళ్ళు అడ్మిట్ చేస్తారు. దాన్ని నేర కింద పరిగణిస్తారు. కోర్టు వారు ఆ సాక్ష్యాన్ని తీసుకుంటారు. కానీ మన దేశంలో ఆ పరిస్థితి లేదు. మన దేశంలో మనం రాజకీయ నాయకులు తీసాం. ఏ రాజకీయ పార్టీ అధికారాలు ఉంటే బాంఛాన్ని కాల్మొక్త అనే పరిస్థితికి మన పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. పోలీసు ఒక ఎస్ఐను ఒక సిఐను ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏ రాజకీయ నాయకుడికో లోకల్ ఎమ్మెల్యేతోనో లోకల్ మినిస్టర్తోనో చెప్పించుకోకపోతే కనుక వాళ్ళు ఆ పోస్టులో ఉండే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఆ పరిస్థితిలో ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పిందో, మినిస్టర్ గారు చెప్పిందో, కౌన్సిలర్ గారు చెప్పిందో వినాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటివి ఏమీ లేకుండా పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలు పోలీసు వాళ్ళకి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేయమంటే కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా కేసులన్నీ శిక్ష పడతాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. 45 రోజులు వీళ్ళు చెప్పిన కేసు విచారణ ప్రకారం ఆ కేసు విచారణ కేసు నేరం జరిగిన తర్వాత ఒక 45 రోజులకు ఛార్జ్షీట్ వేసి వెంటనే 40 రోజుల్లోపు 60 రోజుల్లోపు ట్రయల్కి తీసుకొస్తే కనుక బ్రహ్మాండం ఉంటుంది. ఎవరికైనా మెమరీ విట్నెస్ చూసిన వాళ్ళకి కూడా మెమరీ బాగుంటుంది. ఆ ఎఫెక్ట్ పోదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవిడెన్స్ చెప్తారు, శిక్షలు పడతాయి. తద్వారా నేరాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టం అనేది కొంతవరకు మంచిదే. కానీ ఈ చట్టం ఇప్పటికే మనం చూస్తున్నాం. ఈడీ కేసుల్లో కానీ సిబిఐ కేసుల్లో కానీ వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి బాంఛాన్ని కాల్మొక్త అనే పరిస్థితి ఉంది. ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ వ్యతిరేకిస్తారో వారి మీద విమర్శిస్తే కనుక తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అంత గతంలో వీళ్ళు అదే ఆరోపణలు చేశారు కదా. అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీని వాళ్ళ రాజ్యంలో నడుపుతూ ఉన్నారు. అది చాలా అన్యాయమైన విషయం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలు మళ్ళీ ఒక్కసారి చర్చించి ఇంకా అడ్వాన్స్డ్గా తీసుకొచ్చి కోర్టులన్నీ కూడా కంప్యూటరైజ్ చేసి ఆన్లైన్ చేసే పరిస్థితి ఉండి ప్రతిదీ కూడా రిలే చేసి ఎవరి కేసును వాళ్ళు చూసుకునే అవకాశం ప్రతి ఒక్క పౌరుడికి కల్పించాల్సిన బాధ్యత ఉంది. అందుకే మనం ఓపెన్ కోర్టులోనే మనం ఏ కేసు అయినా చేయమంటారు. ఓపెన్ కోర్టులో నీకు అవకాశం ఇస్తారు. నువ్వు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేకపోతే కనుక ప్రభుత్వమే న్యాయవాదిని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అవన్నీ కూడా ఎప్పుడో ఉన్నాయి. ఎంతవరకు అమలు జరుగుతున్నాయి అనేది ప్రశ్న. కొన్ని వేల కోట్ల రూపాయలు దానికి ఫండ్స్ ఇస్తూ ఉన్నారు. అనేక కోట్ల రూపాయలు ఈ ఫైన్స్ కానీ ఈ పెనాల్టీల ద్వారా కోర్టులకు వస్తూ ఉన్నాయి లీగల్ సర్వీస్ అథారిటీ కింద. దాని వరకు ఎంతవరకు చేస్తున్నావు? ఊరినే టీవీల్లో మీటింగ్లు చెప్పడానికి వీటికి తప్పితే అంతకంటే ఎక్కువ ఉపయోగపడలేదు అనేది నా భావన. కోర్టులో ఉన్న భౌతిక పరిస్థితులను పెంచాలా. కోర్టులో కనీసం కొన్ని మా కోర్టులో ఇవాళ 6 కోర్టులు బిల్డింగ్లు ఉన్నాయి, ఫర్నిచర్ పెట్టారు. కనీసం 3 ఫ్లోర్లు కరెంట్ లేదు. కరెంట్ ఇవ్వాలా, డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలా, పూర్తిగా వాటర్ ఫెసిలిటీ లేదు. ఇంకా బ్రహ్మాండంగా టాయిలెట్లు కట్టారు, ఉపయోగం లేదు. సో ఇది ఇక్కడ కొంతవరకు కట్టబడి. అంతకుముందైతే అవి కూడా లేవు. క్లీన్లీనెస్ లేదు, తుడిచేవాడు లేడు, అడిగేవాడు లేడు, చూసేవాళ్ళు లేని పరిస్థితి. కాబట్టి దీన్ని మనం ఈ కొత్త చట్టాలను దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టాలను కనుక సక్రమంగా అమలు జరపాలంటే కనుక ఖచ్చితంగా ముందు భౌతిక పరిస్థితులు కలిగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉండాలా. 2 దీనిలన్నీ కూడా ఆన్లైన్ చేశారు, కంప్యూటర్లు ఇచ్చారు, సిస్టమ్ ఇచ్చారు, రికార్డ్ చేస్తున్నారు. రిలే చేయట్లేదు కదా. రిలే చేయాలా, రోజుకి ఎన్ని కేసులు చేశారు అనేది ఆన్లైన్లో పెట్టేసేయాలా. రోజుకి ఏ జడ్జి గారు ఎన్ని కేసులు చేశారు? ఒక జడ్జి గారు 150 కేసులు చేస్తున్నాడు, ఒక జడ్జి గారు 300 కేసులు చేస్తున్నాడు, ఒక జడ్జి 2 కేసులు చేస్తున్నాడు. ఎప్పుడు జడ్జిమెంట్లు రావు. ఒక కేసు ఈజ్ ఎక్విటెడ్ అన్నాడు, జడ్జిమెంట్ రాదు. జడ్జిమెంట్ రావద్దు, ఉపయోగం ఉంది. ఇప్పుడు ఏసీబీ కేసులు పెట్టారు, ఎక్విటల్ అన్నారు. ఆ జడ్జిమెంట్ కాపీ వస్తే కానీ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడానికి అవకాశం లేదు. అది ఇస్తే కానీ ఆయనకి మళ్ళీ ఉద్యోగం ఇవ్వరు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జడ్జిమెంట్స్ చాలా బ్యాక్వర్డ్లో ఉన్నాయి. జడ్జిమెంట్స్ ఏ రోజు ఎప్పుడు అప్డేట్ చేయట్లా. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన తర్వాత ఇన్ని రోజుల్లో చెప్పాలన్న రూల్ ప్రతి ఒక్క కోర్టుకి ఒకటే. ఏ కోర్టుకైనా ఒకటే రూల్ పెట్టాలా. సుప్రీంకోర్టుకి హైకోర్టుకి కావాలంటే కొంచెం ఎక్కువ పెట్టండి, ఎక్కువ కేసులు ఉంటే కనుక. కాబట్టి ఎప్పుడప్పుడు పెట్టకపోతే కనుక ప్రజలకి న్యాయం జరిగే పరిస్థితి లేదు.
ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అంటారు. అంటే జడ్జిమెంట్ వచ్చేస్తుంది, ఆ జడ్జిమెంట్ కాపీ రాదు, కేసు ఎక్యూట్ అయిపోయింది, కాపీ రాదు, కాపీ రాకపోతేనే ఉద్యోగం రాదు. సో ఇట్లా పరిస్థితులు ఉన్నాయి కొన్ని అలా సంవత్సరాల తరబడి 1940 కేసులు, 50 కేసులు, స్వాతంత్ర ముందు కేసులు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి మన దీనిలో. సో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొన్ని యాక్టులు తీసుకొచ్చి కొన్ని బాగా లా కమిషన్ ఏర్పాటు చేసి కొన్ని ఏర్పాట్లు చేయడానికి చేశారు. అలాగే కొన్ని చట్టాలను, కొన్ని సెక్షన్లు కొట్టేసింది. ఉదాహరణగా రాజద్రోహం అనేది కొట్టేశారు. దాన్ని ఇంకో పేరు మార్చి ఇంకో చట్టం కింద తీసుకొచ్చి మళ్ళీ దాని మీద కేసులు పెట్టడం, ఒక పాంప్లెట్ పెట్టి మీ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రెస్ వారు ఉన్నారు, ప్రెస్ వారు ఉంటే మీరు వ్యతిరేకంగా రోజు సీఎంకి వ్యతిరేకంగా రాస్తున్నారు, లేదా ప్రైమ్ మినిస్టర్ వ్యతిరేకంగా రాస్తున్నారు. మీ ల్యాప్టాప్, మీ ఫోన్ తీసుకుని మీ దగ్గర నుంచి ల్యాప్టాప్ వెళ్ళినట్టు 4 మెసేజ్లు పెట్టేసి ఫలానా వాడిని ఇది చేద్దాం, ఫలానా వాళ్ళు అది చేద్దాం, మన గవర్నమెంట్ రద్దు చేద్దాం, అది ఇది అని చెప్పి ఒక పెట్టేసి ఒక పాంప్లెట్ మీద వాళ్ళని అప్లోడ్ చేసి ఆ మెసేజ్ ఇంకోటికో పంపించి ఆ మెసేజ్ తీసుకొచ్చి ఇక్కడ ఎవిడెన్స్గా చూపిస్తే మీకు శిక్ష చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ దాని శిక్షలు కూడా చాలా పెట్టడం జరిగింది. ఒకవైపేమో సుప్రీంకోర్టు రాజద్రోహం అనే కేసును కొట్టేస్తే, ఆ సెషన్ స్టక్ డౌన్ చేస్తే, ఇంకో పేరుతో ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దాని మీద ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పటిదాకా వెళ్ళాలా, ఇవాళ మనం అనేక మంది జర్నలిస్టులని, ప్రొఫెసర్లని చూస్తూ ఉన్నాం. మనం ఇవాళ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఇవాళ అవినీతి ఆరోపణలు లేని మంత్రులు ఎంతమంది ఉన్నారు? మన ప్రధానమంత్రితో సహా, హోమ్ మినిస్టర్ సహా అందరి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయరే, బికాజ్ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇవాళ అనేక మంది కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, లేదా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఆరోపణలు వస్తాయో వాళ్ళు ఇమ్మీడియట్గా నువ్వు మా పార్టీలో చేరతావా, మా పార్టీకి సపోర్ట్ ఇస్తావా లేదా అని చెప్పి వాళ్ళని బెదిరించిన తర్వాత వాళ్ళు పవిత్రులు అయిపోతారు. నిన్నటిదాకానేమో అపవిత్రులు. ఇవాళ ఆయన తీసుకెళ్ళి వాళ్ళ మినిస్టర్ చేసుకుంటున్నారు, ఎంపీని చేస్తున్నారు, ఎంపీ చేసి వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసేస్తున్నారు. సో ఈ చట్టాలని మిస్యూజ్ చేయటం, ఈ వ్యవస్థలను సిబిఐ కానీ ఈ వ్యవస్థలను చేయటం, ఇక్కడ మనం ఎన్నికల్లో చూసాం. మొన్న ఎన్నికల్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి తరఫున, అంటే స్థానిక ఎన్నికల్లో కనీసం నుంచోని పరిస్థితి, ఏకాగ్రహంగా గెలిచిన పరిస్థితి. మరి అదే జనరల్ ఎలక్షన్కి వచ్చేసరికి ఇవాళ 56% ఓటుతో ప్రతిపక్షాలు గెలిచినాయి. అంటే నిజంగా కంటెస్ట్ చేసేవాళ్ళు లేడా, వాళ్ళకి వ్యతిరేకత లేదా? ఈ ఒక్క 6 నెలల్లోనే వచ్చిందా వ్యతిరేకత అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. పోలీసు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ దుర్వినియోగం చేస్తున్నారు, ఇతర రాజకీయ పార్టీలు కట్టుకున్న బిల్డింగ్లు డిమాలిష్ చేశారు. అనేక మనం చూసాం. వాళ్ళ మీద రైడ్ చేశారు, వాళ్ళ మీద అరెస్ట్ చేశారు. ఎవరైతే అధికార పార్టీని విమర్శిస్తారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది. సో ఇటువంటివన్నీ జరగకుండా, అటువంటివి జరుగుంటే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద, ఆ అధికారిని పర్సనల్గా లైబుల్ చేసి అతను ఉద్యోగంలోంచి తీసేస్తే తప్పితే, ఎవరైతే ఆరోపణలు వస్తాయో అతని మీద 60 రోజుల్లో పూర్తిగా విచారణ కంప్లీట్ చేసి అతన్ని జైలుకు శిక్షకు పంపిస్తే కనుక ఇవాళ ఉంటుంది. ఇవాళ అనేక మంది ఆఫీసులు చూసాం. ఎవరైతే గతంలో సిబిఐ, ఏసీబీ కేసుల్లో ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డితో పోతే ముద్దాయిలో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కేసులు అఫీషియల్గా పెట్టడం జరిగింది. మళ్ళీ కేసులు పెట్టడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద చేసిన ఆరోపణలు ఇవాళ దాకా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇది అన్యాయం, అక్రమం. ఈ చట్టాలు పెట్టేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉన్న హక్కుల్ని భంగపరిచే విధంగా ఈ యాక్ట్ని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. పూర్తిగా దీన్ని ఆపి కులంకషంగా చర్చించి మళ్ళీ ఇంకొకసారి దీనిలో అమెండ్మెంట్ చేసి దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేశారు కాబట్టి ఆ సెలెక్ట్ కమిటీ ఇచ్చే రికమెండేషన్ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ చేయాలని చెప్పి బెదవాడ బార్ అసోసియేషన్ కోరుతా ఉంది. అలాగే మేము ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్గా కూడా కోరుతా ఉన్నాం. ఈ చట్టాలను మళ్ళీ మార్చి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం.